అయ్యా వెంకట్రావు గారు, మీకు మీ ఊరికి మీ సంబంధానికి ఒక దండం. మళ్ళీ బతికుండగా మీ మొహం చూడం. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడెందుకే? పద వెళదాం. దరిద్రం పట్టింది. ఈ సంబంధాన్ని ఒప్పుకున్నప్పుడే బంగారం లాంటి కొడుకు ప్రాణభయంతో దుబాయ్కి వెళ్లిపోయి ఎంత కష్టపడతాడో, ఎలా బతుకుతాడో. రేయ్ పదండ్రా. అయ్యగారు, ఆ పెళ్ళికొడుకు చేత తమరు ఉత్తరంలో అలా రాయిస్తుంటే ఎందుకు అనుకున్నాను. ఇలా దెబ్బ కొట్టడానికి అని ఇప్పుడు అర్థమైంది. రే, రాజకీయం అంటే ఇదేరా. మన చేతికి మట్టి అంటకూడదు, కానీ ఎదుటివాడి పరువు మట్టిలో కలిసిపోవాలి. బట్ట కాల్చి మొఖాన వేయటం అంటే ఇదేరా. అమ్మ సీత, పదమ్మా. ఎక్కడికి నాన్న? ఇంటికా? కాదు, ఏ గుళ్ళో అయితే నీకు పెళ్లి చేయాలనుకున్నానో ఆ గుళ్ళో కూర్చున్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఈ అన్యాయం అని ఆ దేవుడిని నిలదీద్దాం. పద రామ్మ. స్వామి చెప్పవయ్యా, ఎందుకు నా కూతురికి శిక్ష? అది ఏం పాపం చేసిందని? ఇప్పుడు దాకా నేను నిన్నేం అడగలేదు స్వామి, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పి తీరాలి. చెప్పు, ఎందుకు చేసావిలా? నా కూతురు భవిష్యత్తుని ఏం చేయాలనుకున్నావో చెప్పు. దాని తలరాతని ఎలా నిర్ణయించావో చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నీ సన్నిధిలో నా తలను పగల కొట్టుకుంటానంతే. నాన్న వద్దు నాన్న, నాకు పెళ్ళగిల్లు ఏ వద్దు నాన్న. అమ్మలేని నేను నిన్ను కూడా పోగొట్టుకుని బతకలేను నాన్న. సీత, నన్ను ఆపొద్దు. స్వామి, నా కూతురికి న్యాయాన్ని జరిపిస్తావో నా ప్రాణాన్నే బలి తీసుకుంటావో నువ్వే తెలుసుకో. నీ సన్నిధిలో నా తలను పగల కొట్టుకుంటానంతే. ఆగండి బాబు, ఉదురు బాబు. ఏంటి? ఉదురు. వెంకట్రావు గారు, ఏంటిది? ఏం చేస్తున్నారు? ఇంతకు మించి మాకు ఏ దారి లేదు బాబు. మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. వెంకట్రావు గారు, ఆ దేవుడు మీ ప్రశ్నకి జవాబుని నాతో చెప్పాడు. బాబు, ఏమంటున్నావు నువ్వు? మీ అమ్మాయి పెళ్లి ఆగదు అంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. చెప్పండి వెంకట్రావు గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ సీత మహాలక్ష్మిని నా భార్యను చేసుకుంటాను. వద్దు బాబు, వద్దు. మీరెక్కడ, మేమెక్కడ? ఏదో పొరపాటు జరిగిపోయిందని దాన్ని సరిదిద్దడం కోసం మీరు ఇంత పెద్ద త్యాగం చేస్తానన్నా అది నేను భరించలేను. వెంకట్రావు గారు, త్యాగమని పెద్ద పెద్ద మాటలొద్దు.
ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. నేను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వెంకట్రావు, ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? వాడి తాతయ్యగా ఈ ఊరి ప్రెసిడెంట్గా నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా నీకు ఇందులో అభ్యంతరం ఏముంది? అది కాదయ్యా, నా కూతురు పెద్దగా చదువుకోలేదు. కానీ మీ మనవడేమో పెద్ద చదువులు చదువుకొని మీ కంపెనీ బాధ్యతల్ని భుజాన మోస్తున్నాడు. అలాంటి వాడికి భార్య కాగలిగే అర్హత నా కూతురికి ఎక్కడుంది? నీ కూతురు మాత్రం ఏం తక్కువ? చదువు లేకపోయినా సంస్కారం ఉంది, బాధ్యతలు నిర్వర్తించగల సామర్థ్యం ఉంది, అందంతో పాటు అనుకో కూడా ఉంది. ఒక ఆడపిల్లకి ఇంతకంటే అర్హత ఇంకేం కావాలయ్యా? అవునయ్యా, అయ్యగారు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళిద్దరికీ ఈడు జోడు కూడా బావుంటుంది. ఇప్పటిదాకా మీ కూతురు పెళ్లి ఆగిపోయిందన్న బాధలో తల పగలగొట్టుకున్నారు కదా. ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా మీ సీతామహాలక్ష్మిని చేసుకుంటానంటే ఆలోచిస్తారెందుకు? అనండి. అయ్యా, శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. ఇది ఆ దేవుడి నిర్ణయమే అనుకొని సంతోషంగా ఒప్పుకోండి. ముహూర్తానికి ఇంకా అట్టే సమయం లేదు. త్వరగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యో ఆగండి. ఏంటిది? పెద్దవాళ్ళు దీవించాల్సిన చేతులతో దండం పెట్టడం తప్పండి. అలాగే బాబు, దేవుళ్ళంటి తమరు కోరుకోకుండానే వరమిస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? ఇది నా కూతురు అదృష్టం అనుకుంటాను. అలాగే కానివ్వండి. శుభం. అయితే అబ్బాయిని త్వరగా పెళ్లి కొడుకుని చేసి తీసుకురండి. నా మనవన్ని ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను. కాదు కాదు, పెళ్లి కొడుకుని. రారా. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం.